బయోసైన్స్. ఇక్కడ మొదటి పంట మంచి మిత్రులకి అంటే పంట కోయడానికి ముందే రైతులు కంకులు కత్తిరించి వాటిని కట్టెలుగా కట్టి వరండాలోని చూరుకు ద్వారాలకు వేలాడదీస్తారు. ఇది ఎవరి కోసమో మీకు తెలుసా? మొదటి పంట మంచి మిత్రులకే అంటే పంట కోయడానికి ముందే రైతులు కంకులు కత్తిరించి వాటిని కట్టెలుగా కట్టి వరండాలోని చూరుకు ద్వారాలకు వేలాడదీస్తారు. ఇవి ఎవరి కోసమో మీకు తెలుసా? ఇవి రైతు కుటుంబాల నేస్తాలైన పిచ్చుకల కోసం. పిచ్చుకలు మన ఇంటి చూరులోనే గూడు కట్టుకొని నివసిస్తూ ఈ గింజలను తింటాయి. ఇవి తమ కిచకిచ శబ్దాలతో రైతులకు కృతజ్ఞతలు తెలుపుతాయి. రైతులు పర్యావరణ ప్రేమికులు. వీరు జీవ వైవిధ్య రక్షకులు. మీకు తెలుసా? పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి సాగుభూమి విస్తీర్ణం పెరగవలసిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు దొరకకపోవడం, నీరు, విద్యుత్ కొరతలతో పాటు పండించిన పంటకు తగిన ధర లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. రైతులు వ్యవసాయం లాభదాయకం కాదు అనుకుంటున్నారు. నిజానికి వ్యవసాయం మన దేశానికి వెన్నెముక వంటిది. రాబోయే తరం వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో వ్యవసాయమే అత్యంత లాభసాటి ఉపాధిగా మారనున్నది.